అలా జనవరిలో చాలా మూవీస్ వస్తున్నాయి. మన బాలకృష్ణ వస్తున్నాడు, వెంకటేష్ వస్తున్నాడు, మరి రామ్ చరణ్ వస్తున్నాడు. ఏ మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు అన్న? గేమ్ చేంజర్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అవుతాయి. అంతేనా? సంక్రాంతికి డాకు మహారాజు తెలుగు ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసి పడేస్తాడు. అలాగే తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం కావాలి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఎంకి మామ వస్తున్నాడు. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పక్కా పర్ఫెక్ట్ గా దిగుతున్నాడు. 100% గ్యారంటీగా హిట్కి వచ్చేస్తాడు ఎంకి మామ. బాలయ్య బాబు సూపర్ హిట్ కొట్టేస్తాడు. సో ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేది గేమ్ చేంజర్. అంటే గేమ్ చేంజర్ లో వచ్చిన సాంగ్స్ కానీ అవి యావరేజ్ గా ఉన్నాయని చెప్పేసి మంచి టాక్ అయితే రాలేదు. మచ్చ సాంగ్ ఒకటి మాసు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మంచిగా కొంచెం రొమాంటిక్ ఒక సాంగ్ వచ్చింది చూడు కేఆర్ తో, అది కూడా మంచి రొమాంటిక్ గా మంచి అంటే క్లాసిక్ గా అనిపించింది. చాలా బాగుంటది అది కూడా. సో ప్రాబ్లం ఏం లేదు. లుక్ కూడా ఒక పంచకట్లో ఒక మన తెలుగుడు పంచకట్టు కట్టేసి ఒక పొలిటీషియన్గా వెళ్తుంటే మన రాజశేఖర రెడ్డి కానీ ఎన్టీఆర్ గారు కానీ సీనియర్లు వీళ్ళు ఎలా ఉన్నారో ఆ లుక్ ఆ ఉందతనం కనబడుతుంది అనమాట. ఖచ్చితంగా ఇండియా వైడ్గా ఆల్రెడీ RRR తో పరిచయం అయ్యాడు కాబట్టి సో గ్లోబల్ స్టార్గా పేరు సంపాదించుకోవడం ఖచ్చితంగా ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొడతాడు గేమ్ చేంజర్. అంటే భారీ బడ్జెట్ మూవీ అయినా కూడా పుష్పకు వచ్చిన క్రేజ్ మాత్రం గేమ్ చేంజర్కి రాలేదంటున్నారు. సో అలా అనిపించిందా మీకు? క్రేజ్ రాలేదంటే చాలా లేట్ అయింది, గ్యాప్ చాలా వచ్చింది వల్ల క్రేజ్ రావట్లేదు. కానీ ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశారు, బిగ్ బాస్ నుంచి కూడా స్టార్ట్ చేశారు. వచ్చాను నేను 2 తండ్రి కూతురు చేస్తున్నాను కూడా లీక్ చేశాడు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 2 ఆయన చెప్పిన బిగ్ బాస్ లో చెప్పిన మాట చూసానా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా. పబ్లిసిటీ పెరుగుతుంది. దిల్ రాజు గారు కూడా తిరుగుడు స్టార్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి ఇప్పటికే. ఎందుకంటే ఆయన చేతిలో ఒక సినిమా పడ్డదంటే ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నా, ప్రొడ్యూసర్ గా ఉన్నా, బయ్యర్ గా ఉన్నా దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. రీసెంట్ గా ఎందుకు మన బలగం సినిమా చూడండి, చిన్న సినిమా ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టిన ఆయన. సో దిల్ రాజు చేతిలో ఉన్నంత వరకు సినిమా ఫెయిల్ అవ్వదు. 100% దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలని కూడా కూర్చోబెడతాడు. ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టే సినిమా ఏదంటే నేనైతే గేమ్ చేంజర్ అని చెప్పగలదు. డాకు మహారాజ్ ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? ఒక 2 రోజులకి నెక్స్ట్ ఒక రోజు గ్యాప్ తోటే వస్తుంది కాబట్టి కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆయన మాస్ లుక్, ఆయన కొట్టే డైలాగ్ చూస్తుంటే ఆడ బీజిఎం కూడా సౌండ్ స్పీకర్ బదలైపోతాయి నాకు తెలిసి మళ్ళీ ఈసారి కూడా. సో ఆయన మాట డైలాగ్కే అసలు అంటే అక్కడ ఇచ్చే బీజిఎం మళ్ళీ బావి కొల్లి ఉన్నాడు. రీసెంట్ గా ఆయన బావి కొల్లి సినిమా కూడా ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో అది బాలయ్య బాబుతో అంటే ఆయన జస్ట్ ఆయన కనపడుతున్నది ఒక డైలాగ్ ఉండగా కాసేపట్లో బంద్ చేయ వైన్ షాప్ ముందుకెళ్ళి చూస్తే ఎక్కడ ఒక సౌండ్ వినపడుతుంది జై బాలే అని చెప్పేసి. ఆ రేంజ్ లో ఉంటాయి మరి ఆయన డైలాగులు కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఆయన ఎమోషన్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్ ఇస్తే ఒక రేంజ్ లో తీసుకెళ్ళి పెడతారు ఆయన ఫ్యామిలీని కూడా. మొత్తానికి సంక్రాంతికి తెలుగు సినిమాలు మళ్ళీ 2025లో బాలీవుడ్ బొక్క ఊరలా పడటం ఖాయం. టాలీవుడ్ ఇండియా లెవెల్లో సినిమా ఏదిరా బాబు, ఇండియన్ సినిమా ఏదిరా బాబు అంటే హాలీవుడ్ సినిమానే అంటారు. ఫ్యూచర్ లో ఇండియన్ సినిమా అంటే హాలీవుడ్ లెవెల్లో కూడా వినపడేది కూడా తెలుగు సినిమానే. సో సంక్రాంతికి మళ్ళీ 2025 కూడా మనదే, బాలీవుడ్ లేదు తొక్కలేదు, అన్ని పండుకున్నట్టు ఈసారి కూడా. ఓకే, థ్యాంక్ యూ.